చేసిన మేలుకి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఉదాహరణకి కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఎలా? దేవుడు మేలు చేశాడు కాబట్టి మనం ఏం చేయాలి? చర్చికి రావాలి. మీకు అర్థమవుతుందా? దేవుడు మేలు చేశాడు కాబట్టి మనం ఏం చేయాలి? చర్చికి రావాలి. చర్చికి వస్తూ ఏం చేయాలి? వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడి వాక్యానుసారంగా బ్రతకడమే కృతజ్ఞత. అంటే దేవుడు మేలు చేశాడు, దేవుని మాట ప్రకారంగా మనం బ్రతకడమే. దేవుడు మేలు చేశాడు, దేవుడి మాట ప్రకారంగా బ్రతకడమే కృతజ్ఞత. అదే సమయంలో దేవుడు అంటాడు, నువ్వు చూస్తూ ఉన్న సహోదరుని ప్రేమించకపోతే చూడని దేవుని ఎలాగ ప్రేమిస్తావు? హల్లెలూయా. అంటే దేవుని కృతజ్ఞత నీకు దేవుని పైన ఉంటే ఆదివారాలు వస్తావు, లేకపోతే ప్రార్థనలకు వస్తావు. అదే సమయంలో దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుడు చేసిన బిడ్డలని కూడా ప్రేమిస్తాడు. చూస్తున్న ప్రజలని, చూస్తున్న వ్యక్తులను మనం ప్రేమించకపోతే చూడని దేవుణ్ణి ప్రేమించలేం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడున్న మనందరం కూడా క్షమించడి, ఇక్కడున్న మన కృతజ్ఞత కలిగిన ఒక గుణం కలిగి మనం ఉండాలి. ఎలాంటి గుణం ఉండాలా? కృతజ్ఞత కలిగిన. అంతే, కృతజ్ఞత. ఎందుకంటే నా కొరకు నీ కొరకు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టారు. మీరు గమనించాలి. నేను మిమ్మల్ని అడుగునా, మీరు చర్చికి ఎందుకు వస్తున్నారు అంటే మీరేం చెప్తారు? ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధించడమే నా డ్యూటీ. నా డ్యూటీ ఏంటంటే ఒక ముఖ్యమైన ఎన్నో చెప్పొచ్చు. చాలామంది ఏమంటారంటే నా భర్త బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి, లేకపోతే మా అమ్మ బాప్తిసం తీసుకుంది కాబట్టి నేను కూడా, లేకుంటే మేము అందరం బాప్తిసాలు తీసుకున్నాం కాబట్టి చర్చికి వెళ్తూ ఉన్నాం. అట్లా కాదు. దేవుడు, మనం చాలాసార్లు చెప్పి ఉంటాం, క్రైస్తవం అనేది మతం కాదు, మార్గం. ఈ క్రైస్తవ మార్గములో, లేకుంటే యేసుక్రీస్తు యొక్క మార్గంలో వెళ్ళే ప్రతి ఒక్కరూ రాజుకు బిడ్డ, రాజు బిడ్డలు. ఆయన రాజు కాబట్టి రాజు బిడ్డలు రాజులకు రాజుని ఏం చేస్తుంటారు? ఆరాధించడానికి స్వర్గం వారిని అపాయింట్ చేసింది, పరలోకం వారిని అపాయింట్ చేసింది. హల్లెలూయా. ఆరాధన కంటే ఎక్కువ వేరేం లేదు. దేవదూతలు పాపము చేసి పడిపోయారు. దేవదూతలు పాపం చేసి పడిపోయినప్పుడు ఏమైందంటే దేవుడు ఈ సృష్టిని పూర్తిగా మార్చేశాడు. మొదట మనుషులు లేరు, దేవదూతలు ఉండేవారు. దేవదూతలు ఏంజల్స్ ఏం చేసేవారంటే, మికాయేల్ ఏం చేసేవాడు? యుద్ధం చేసే పని మికాయేల్. గబ్రియేలుకు సువార్త చెప్పే పని. కెరూబులు సెరూపులందరూ కూడా దేవుని ఆరాధించే పని. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. 2 రెక్కలు కలిగిన వారు, 4 రెక్కలు కలిగిన వాళ్ళు, 6 రెక్కలు కలిగిన వాళ్ళు, ఇలా కోట్ల కొలది దూతలు. ఏంటంటే ఈ దూతలలో ఏంటంటే కెరాబులు, సెరూపులు. ఇందులో ఏంటంటే ఒకనికి గర్వం వచ్చింది. నేను ఆరాధిస్తేనే దేవునికి మహిమ, నేను ఆరాధిస్తేనే, నేను లేకుంటే దేవుడు లేడు. హల్లెలూయా చెప్పండి. నేను లేకుంటే దేవుడు లేడు. కొందరు అనుకుంటారు, నేను లేకుంటే ఈ పాస్టర్ లేడు, నేను లేకుంటే ఈ విశ్వాసం లేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను లేకుంటే, ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నేను నిలబడి ఉన్నాను అంటే, నిర్మూలం కాకుండా నిలబడి ఉన్నానంటే దేవుని కృప మాత్రమే, మనుషులది ఏం లేదు, దేవుని కృప మాత్రమే. అయితే ఈ లూసిఫర్ అనేవాడు ఏం చేశాడు? నేను దేవుని కంటే పైకి వెళ్ళి ఏం చేస్తాను? నా సింహాసనం అక్కడ వేసుకొని ఏం చేస్తాను?
అందరూ నన్ను నమస్కరించేలాగా నా సింహాసనాన్ని ఏంటంట ఉత్తరమున ఉన్న సభాపర్వతమైన నా సింహాసనాన్ని వేసుకుంటానని చెప్పాడు. మనసులో అనుకున్నాడు అంతే. దేవునికి వినపడ్డది. మనసులో అనుకునేవన్నీ దేవునికి వినపడతాయండి. దేవదూత మనసులో అనుకుంటేనే దేవునికి వినపడ్డది. మనం అనుకుంటే వినపడుతుందా? వినపడదా? నువ్వు నా మీద గొనిగినా, నా మీద శనిగినా, నన్ను శపించినా, ఒక విశ్వాసికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడినా, ఇంకొక విశ్వాసికి వ్యతిరేకంగా ఇంకొకరు మాట్లాడినా, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి వినపడదంట. దేవదూత మనసులో అనుకున్నది దేవునికి వినపడితే ఏం చేశాడు దేవుడు? ఆ దేవదూతని అక్కడి నుంచి నెట్టేశాడు.